మంచిగా వెయిట్ లాస్ అయ్యి హెల్త్ కంట్రోల్ చేసుకున్నారు. అట్లానే సార్ కూడా డైలీ డ్యూటీలో తనకున్న ఇబ్బందులు గాని, తనకున్న వెయిట్ లాస్ గాని మంచిగా వెయిట్ లాస్ అయ్యి ఈరోజు 10 మందికి హెల్ప్ చేస్తూ 10 మందికి మంచి రూల్ చూస్తున్నారన్నమాట. ఓకే. మరి అలాంటి సార్ ఇన్వైట్ చేసుకోండి. ఏం చేయాలి? సార్ కూడా మంచిగా ప్రిపేర్ అయ్యారు. లాస్ట్ టైం మంచి క్లాస్ ఇస్తున్నారు. ఈ రోజు కూడా మళ్ళీ మనకి మంచి క్లాస్ ఇవ్వడానికి వచ్చారు. మంచి టిప్స్ చెప్పడానికి అయితేనేమి, మంచి మోటివేషన్ అయితేనేమి. ఓకే. మరి అలాంటి సార్ ఇన్వైట్ చేయాలంటే ఏం చేయాలి? రియాక్షన్స్ ఇవ్వాలి ఒకసారి మీరందరూ. ఒకసారి రియాక్షన్స్ ఇస్తే మంచిగా సార్ కూడా మంచి మోటివేషన్ మనకి బాగా మంచి మంచి టిప్స్ చెబుతారన్నమాట. ఓకే. మరి సార్ ఇన్వైట్ చేసుకుందామా? సో help me to invite senior wellness coach Mr. Yogi sir onto the screen, please. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. మీరు బాగున్నట్టయితే నేను చాలా చాలా బాగుంటాను. ముందుగా నా పరిచయానికి వచ్చేసి, నా పేరు యోగిరామ్. నేను కారంపూడి నుంచి ఈ యొక్క కమ్యూనిటీకి పరిచయం అవ్వడం జరిగింది. నా కోచ్ మేకా పూర్ణచంద్రరావు గారు సార్కి నేను హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే ఇంత మంచి కమ్యూనిటీకి నన్ను పరిచయం చేసినందుకు. చాలామంది ఈ ఆపర్చునిటీ తెలియక, అసలు ఇలా వెయిట్ లాస్ ఉందని తెలియక, ఒక హెల్దీ కమ్యూనిటీని తెలియక చాలామంది తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సో ఈ యొక్క కమ్యూనిటీ పరిచయం అయింది కాబట్టే నేను హెల్దీగా ఉన్నాను, మా మా మదర్ గారు హెల్దీగా ఉన్నారు, అదేవిధంగా నేను హ్యాపీగా ఉన్నాను. నేను హెల్దీగా హ్యాపీగా ఉండటమే కాకుండా చేతనంత వరకు నా సర్కిల్లో ఎవరైతే నాలాగా ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేసి వాళ్ళను కూడా నాలాగా నేను తీర్చగలిగినందుకు సార్ అవకాశం చూపెట్టాడు కాబట్టి నాకు అది పాజిబుల్ అయింది. దానికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. అండ్ అదేవిధంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా మీరు ఏ విధంగా అయితే ఈ యొక్క కమ్యూనిటీకి వెయిట్ లాస్ కోసము అండ్ హెల్త్ ప్రాబ్లమ్ కోసం పరిచయం అయ్యారో, అదేవిధంగా నేను కూడా మా అమ్మగారి యొక్క వెయిట్ లాస్ కోసం నేను యొక్క కమ్యూనిటీకి పరిచయం అవ్వడం జరిగింది. మా అమ్మగారు బిఫోర్ వచ్చేసి 100 కేజీలు బరువు ఉండేదండి. మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, లో బీపీ, గ్యాస్ ట్రబుల్తో చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. ఆమె బాధ చూడలేక నేను దగ్గర హాస్పిటల్కి వెళ్ళి 2 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టాను. సో ఆ టాబ్లెట్లు వాడుకున్నంతసేపే బాగుండేది, తర్వాత ఇప్పట్లాగా ఉండేది. సో ఇలాగ ఎంతకాలం ఎక్కువ కాలం టాబ్లెట్లు వాడితే కిడ్నీలు, లివర్లు పాడైపోతాయని నాకు తెలియని ఒక భయం ఏర్పడ్డది. సో బరువు తగ్గితే మోకాల మీద ప్రెజర్ తగ్గి మోకాల నొప్పులు తగ్గుతాయి అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఒక బ్రదరు ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టడం వల్ల ఆ స్టేటస్ చూసి నేను మా అమ్మకు వాడాను. ఎప్పుడైతే కంటిన్యూగా 5 మంత్స్ యొక్క న్యూట్రిషన్ వాడానో 25 కేజీలు బరువు తగ్గడంతో పాటు 20 ఇయర్స్ మించి ఉన్న మైగ్రేను, లో బీపీ, గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అయింది. అండ్ అదేవిధంగా వెయిట్ లాస్ అవ్వడం వల్ల మోకాళ్ళ మీద ప్రెషర్ తగ్గి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు తగ్గినాయి. సో నాకు చాలా బాగా హ్యాపీగా అనిపించింది. అండ్ అదేవిధంగా మమ్మల్ని చూసి, మాది హోటల్ అండి, మమ్మల్ని చూసి చాలామంది తీసుకొని వాడుకోవడం వల్ల వాళ్ళకి మంచిగా అనిపించడం వల్ల, మంచి రిజల్ట్స్ రావడం వల్ల సో 10 మందికి ఉపయోగపడుతుంది. మమ్మ లాంటి వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నారు, ప్రతి ఒక్క బజార్లో ఉన్నారు. నాలాగా తల్లిని చూస్తూ ఇబ్బంది పడే కొడుకులు ఎంతోమంది ఉన్నారు. నేను ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో నేను కోచ్ యాక్షన్ తీసుకున్నానండి. అండ్ అదేవిధంగా తర్వాత కోచ్ యాక్షన్ తీసుకున్న తర్వాత నేను కూడా 10 మందికి చెప్పే ప్రాసెస్లో ముందర నేను కరెక్ట్గా ఉండాలన్న ఉద్దేశంతో నేను కూడా న్యూట్రిషన్ వాడాను. మా అమ్మగారి రిజల్ట్ అండి, మా అమ్మగారి రిజల్ట్ వల్లే నాకు ఇది మంచి లైఫ్ వచ్చిందనమాట. సో తర్వాత నేను వాడి 11 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. అండ్ అదేవిధంగా ఇదివరకు నేను బిఫోర్ బైక్ కన్సల్టెన్సీ రన్ చేసే ప్రాసెస్లో బయట ఫుడ్ తింటూ ఉండేవాడిని. టయానికి తినకపోవడం వల్ల గ్యాస్ ఫామ్ అయ్యేది అనమాట, బాగా హెవీ గ్యాస్ట్రిక్ ఉండేది. ఎప్పుడైతే ఈ యొక్క న్యూట్రిషన్ వాడానో నాకు ఆ గ్యాస్ ట్రబుల్ అన్ని కంట్రోల్ అయిందండి. అండ్ అదేవిధంగా నాకు ప్రీవియస్ ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల బ్యాక్ పెయిన్ ఉండేది. ఎప్పుడైతే ఈ హెల్దీ హ్యాపీ కమ్యూనిటీలో ఉన్నానో, మంచి ఫుడ్ తీసుకుంటానో, డైలీ ఎక్సర్సైజ్లు, వాకింగ్లు చేయడం వల్ల నాకున్న ఆ బ్యాక్ పెయిన్ అనేది కంట్రోల్ అయిందండి. సో ఇంత మంచి హెల్త్ వచ్చిందండి. సో నాకు వచ్చిన దాన్ని 10 మందికి పంచాలని సీరియస్గా తీసుకొని ఇది లైఫ్గా చేసుకుని నేను వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు చాలా మందికి నా ద్వారా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఒక 400 మందికి పైనే నేను ది బెస్ట్ రిజల్ట్ ఇచ్చాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ అదేవిధంగా ఈరోజు ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా.
ఈరోజు దేని గురించి మాట్లాడుకుందాం అంటే రిజల్ట్. ఓకేనా? ఫస్ట్ 3 డేస్ రిజల్ట్. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! అదేవిధంగా చాలామంది ఫస్ట్ మనం తాగినప్పుడు మన యొక్క ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? ఓకే. చాలామందికి వాంతులు అవుతాయి, మోషన్స్ అవుతాయి, కొంతమందికి యూరిన్ ఎక్కువ నడుస్తుంది, కొంతమందికి స్వెట్ ఎక్కువ వస్తుంది, అవుతూ ఉంటుంది కదా! అలాగా ఎందుకు అవుతుంది అనే దాని గురించి చెప్పి అండ్ అదేవిధంగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ని తెలియపరచడం వల్ల ఈ కాల్లో ఎవరైనా కొత్తగా జాయిన్ ఉంటే ఓకే, వీళ్ళకి కూడా ఇలాగుందా. ఇప్పుడు ప్రజెంట్ చాలామంది తీసుకున్న వాళ్ళకి రకరకాలుగా ఉంటుంది, బాడీ అనేది క్లిమ్జింగ్ అవుతూ ఉంటుంది. అవునా అవునా కదా? ఇక్కడ ఎంతమందికి అలా అయింది? ఫస్ట్ తీసుకున్న 3 రోజుల్లో మోషన్స్ అవ్వడం కానీ, వామిటింగ్ కావడం కానీ, అండ్ అదేవిధంగా చెమట ఎక్కువగా పట్టడం కానీ, యూరిన్ ఎక్కువగా నడవడం కానీ, అలా ఎంతమందికి అయింది? హ్యాండ్ రైస్ చేయండి. ఎవరికి అవ్వలేదా? సుమలత గారు, పూర్ణచంద్రరావు గారు, ఇద్దరికేనా? ఎవరికి అవ్వలేదా? ఓకే, గుడ్. అలాగే ఎందుకు అవుతుందంటే అండి, మనం బిఫోర్ ఈ యొక్క కమ్యూనిటీకి పరిచయం అవ్వకముందు మనం ఏం తింటాం? ఉదయం ఇడ్లీ, అట్టు, పూరి, మధ్యాహ్నం అన్నం, సాయంత్రం అన్నం. సో ఇవన్నీ ఏంటంటే మేజర్గా మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం, ఫ్యాట్ తీసుకుంటాం కానీ బ్యాడ్ ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. అంటే మనకు ఒమేగా 3 అనేది గుడ్ ఫ్యాట్. ఓకేనా? సో అలా తీసుకోవడం వల్ల మన బాడీలో టాక్సిన్స్ ఎక్కువగా ఉండటం వల్ల అవి ఎప్పుడైతే మనం యొక్క బెస్ట్ న్యూట్రిషన్ తీసుకుంటా ఉన్నామో, అంటే మనది సెల్యులార్ న్యూట్రిషన్ అండి. అంటే మన బాడీ వచ్చేసి కొన్ని వేల కోట్ల కణాలతో నిర్మితమై ఉంది కదా! సో ఆ కణాలకు ఉన్న బ్యాడ్ ఏదైతే ఉందో వాటిన్నింటిని ఎలిమినేట్ చేసే ప్రాసెస్లో బాడీలో ఉన్న కణాన్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. దీన్నే క్లిమ్జింగ్ అంటారు. సో అది ఎవరికి కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఎందుకు ఉంటుంది అంటే వాడిలో అయిన వాళ్ళలో ఎక్కువగా చెడు నీరు, చెడు కొవ్వు అనేది ఎక్కువగా ఉండటం వల్ల వాటిని క్లీన్ చేసే ప్రాసెస్లో ఆ విధంగా వస్తుందండి. ఇప్పుడు అంటే కొంతమందికి ఉండదు, ఎందుకంటే వాళ్ళలో బ్యాడ్ టాక్సిన్స్ తక్కువగా ఉండటం వల్ల వాళ్ళకు ఉండదు అనమాట. సో ఏదేమైనా బెస్టే. ఓకేనా? సో ఒక్కొక్కరి శరీర తత్వాలు ఒకలాగా ఉంటాయి అన్నమాట. ఇల్లు దులపడంత వరకు ఏమి ఉండదు, దులిపేటప్పుడే తుమ్ములు దగ్గులు వస్తాయి. ఎందుకు? అవునా కదా? సో అదేవిధంగా మన బాడీ ఈ సెల్యులార్ న్యూట్రిషన్ అనేది మన బాడీలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క సెల్ని టచ్ చేయడం వల్ల వాటికి సెల్స్ ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో డీయాక్టివేట్ ఉన్న సెల్స్ కూడా రియాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే రియాక్టివేట్ అవుతూ ఉంటాయో వాటికి ఆటోమేటిక్గా పనిచేసే ప్రాసెస్లో ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఓకేనా? సో అలాగా ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను. సో స్టార్టింగ్ డే రోజు ప్రతి ఒక్కళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక్కొక్క నిమిషంలో షేర్ చేయండి. స్టార్టింగ్ మీ యొక్క ఫీలింగ్ ఏ విధంగా ఉంది అనేది చెప్పండి. ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి చంద్రశేఖర్ గారు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీ యొక్క ఫస్ట్ డే స్టార్టింగ్ షేక్ తాగినప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఏంటి? అంటే ఇప్పుడు ఎందుకు నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేపిస్తున్నానంటే ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది కదా. సో కొంతమంది అనీజీగా ఫీల్ అవుతారు. సో మీకు కూడా కొంతమందికి ఈ విధంగా ఉంది, మనకు కూడా ఈ విధంగా ఉంది, తర్వాత బాగానే ఉంటుంది అనే ఒక ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది. ఫస్ట్ ఈజ్ బెస్ట్ అన్నట్టు, దానికోసం నేను మీతో చెప్పిస్తున్నాను. ఓకే, గీత గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ హ్యాపీ కనుమ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను ఫస్ట్ డే షేక్ తీసుకున్నప్పుడైతే నాకు వామిటింగ్ సెన్సేషన్ లా అనిపించింది సార్. అంటే నాకు బిఫోర్ తెలియదు, ఇక్కడికి వచ్చినా తెలిసింది ఏంటంటే అంటే నేను ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ బాగా తింటాను. ఆ హాస్టల్లో కిందనే ఉంటది కాబట్టి గట్టిగా ఫాస్ట్ ఫుడ్ డ్రింక్స్ అవి తాగేదాన్ని. దానివల్ల అలా అనిపించింది. స్టార్టింగ్ డేస్ లో మాకు తెలియంది ఏంటంటే మాకు తెలియక ఫ్రెష్ అనేది టీ గ్లాస్ లో వేసుకొని తాగేవాళ్ళం సార్. అంటే ఇప్పుడు మనకి చిన్న గ్లాస్ ఉండిద్ది కదా టీది,
మాది టీ కొట్లో వేసి 2 స్పూన్లు అందులో వేసుకొని టానిక్ తాగినట్టు తాగేవాళ్ళు. అట్లా మాకు రిజల్ట్ అయితే ఫస్ట్ 15 days లో రాలేదు. మాకు మా కోచ్ వచ్చి చెప్పి ఇట్లా కాదమ్మ ఇట్లా అని మార్పు చెప్పినప్పుడు ఇంత గ్లాస్ లో తాగాలని చెప్పారు. సో నేను అప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను ఏ కస్టమర్ గైడ్ చేసిన ఫస్ట్ ఫ్రెష్ గ్లాస్ క్వాంటిటీ చూపించేదాన్ని. సో దాని తర్వాత మంచి రిజల్ట్ అనేది తీసుకున్నాం సార్. ఫస్ట్ డే మాత్రం నాకైతే వామిటింగ్ సెన్సేషన్ లా వచ్చింది. వామిటింగ్ అవ్వలేదులే కానీ ఆ సెన్సేషన్ అనేది ఫీల్ అయ్యాను. ఓకే, గుడ్. తర్వాత బాగుందా మేడం? ఫస్ట్ 15 days యూజ్ చేశాం సార్. మాకు అన్నం తిన్నాక రీచెకప్కి వచ్చారు సార్ వాళ్ళు. అయితే మా మదర్ 2 kgs వెయిట్ గెయిన్ అయింది. అంటే స్టార్టింగ్ వెయిట్ లాస్కి వచ్చాం కదా, వెయిట్ గెయిన్ అయ్యారు ఏందా అనిపించింది, ఫస్ట్ డౌట్ అనిపించింది. తర్వాత మేము ఆ 15 days లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మా మదర్కి కొంచెం యాక్టివ్నెస్ పెరిగింది. కింద కూర్చుంటే లెగలేరు. మాది షాప్ కాబట్టి షాప్ లో స్టూల్ ఉంటది, చైర్ ఉంటది. ఆమె కింద కూర్చుందంటే లెగలేని. ఆ 15 days లో మేము ముగ్గురం కలిసి తినేటప్పుడు ఒకటి తీసుకురమ్మంటే తీసుకొచ్చేస్తుంది. కావాలని టెస్ట్ చేసాము. ఆమెకి నమ్మకం లేకుండా తాగింది సార్. ఏదో ఇప్పుడు దాకా అన్ని చూశానులే, చేశానులే, చెందానులే అనే ఆలోచనలో ఉండేది. రాగులని జొన్నలని అవన్నీ తీసుకుంటా ఉండేది. వాకింగ్ చేసేది, తేనె నిమ్మకాయ నీళ్ళు తీసుకునేది, ఫుడ్ అంతా మానేసేది, గ్రీన్ టీలు తీసుకొని చాలా వెయిట్ లాస్ కి ప్రయత్నించింది అప్పటికి. అంటే ఇవన్నీ చేశాను కదా ఇది కూడా అంతేలే అనే ఆలోచనలో ఉంటే మా డాడీ కూడా తీసుకున్నారు. మా అమ్మ ఒక్కటి తాగదు బాగలేదనిద్దని. ఆ తర్వాత లైఫ్ స్టైల్ డేకి వెళ్ళిన తర్వాత లైఫ్ స్టైల్ డేలో అక్కడ అంతమందిని చూశారు. మొన్న సాంబశివరావు సార్ వచ్చారు కదా, ఫస్ట్ లైఫ్ స్టైల్ డే అదే చూశారు. అది చూడగానే మా మదర్కి ఏంటంటే అమ్మ ఇంతమంది ఉన్నారు తాగే వాళ్ళు, ఎప్పుడు 4 గోళ్ల మధ్యలో ఉంటారు కదా. సో అంత పెద్ద బిగ్ విజన్ చూడటం వల్ల ఏమికి మంచిగా రిజల్ట్ అనేది ఆ వచ్చిన 1 వారంలోనే లైఫ్ స్టైల్ డేలో 2 kgs వరకు తగ్గింది. నమ్మకంగా వాడితే అంత రిజల్ట్ వచ్చిందని నాకు అప్పుడు అనిపించింది సార్. చాలా బెస్ట్ రిజల్ట్ తీసుకున్నారు. 26 kgs వెయిట్ లాస్ అమ్మ అయ్యింది. ఆమెకి 20 lakhs హాస్పిటల్ కి ఖర్చు పెట్టాము. ఇక్కడికి వచ్చినాక చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది. హాస్పిటల్ కి అంటే ఎప్పుడు ఆమెకి ఏమైందని భయం, గుండెలో బాంబు పెట్టుకొని చేతుల్లో తిరిగినట్టు ఉండేది మాకు. ఎక్కడికి వెళ్ళినా ఒక రోజు కూడా ఎక్కడ స్టేయింగ్ ఉండదు మాకు. అమ్మను వదిలిపెట్టి ఆమె నైట్ ఇబ్బంది పడిద్ది. 1ంటికి 2ంటికి గొంతులో నుంచి గ్యాస్ తన్నేసిద్ది అనమాట. అలా చాలా సార్లు ఇబ్బంది పడ్డది. అందుకని ఇప్పుడైతే అలా ఏం లేదు. ఎప్పుడు ఎక్కడ ఉన్నా కానీ ఫ్రీగా హ్యాపీగా ఉన్నారు. ఒకసారి మా మదర్ది బిఫోర్ ఆఫ్టర్ కూడా. మేడం 1 minute చెప్పారు సారు, మీరు 5 నిమిషాలు మాట్లాడుతున్నారు, 5 గంటలు కూడా మాట్లాడతారు. ఓకేనా? వేణుగోపాల్ గారు నెక్స్ట్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. 1 minute సార్, మీరు 1 minute మీకు టైం ఇచ్చింది. కట్టే కొట్టి తెచ్చే అంతే. నా పేరు వేణుగోపాల్, మాకు వచ్చి గుబిలి కార్తిక సార్. నేను ఫస్ట్ ఓవర్ వెయిట్ తో ఉండడం వల్ల షేక్ ఇచ్చారు సార్. 3 రోజులు ట్రయల్ ప్యాక్ అని చెప్పారు. చూశాను, తాగిన ఫస్ట్ రోజు నాకు బాగానే ఉంది, చపాతీలు అయ్యి చెప్పారు. తర్వాత రోజు సార్ నాకు ఈ పొట్ట ఉంది కదా సార్, అంటే మన చెస్ట్ కి కొంచెం కింద నాకు బాగా ఎత్తుగా ఉండేది. అది కొంచెం స్లోగా అంటే కొంచెం తగ్గినట్లుంది సార్. అంటే నాకు కొంచెం లైట్ గా ఉంది. ఎప్పుడు నా పొట్ట టైట్ గా ఉండేది, లైట్ గా ఉంది. ఇదేదో బాగుంది చూద్దాము, ఇవాళ రేపు 3 రోజులు ఉంది కదా అనుకున్నాను సార్. 3 రోజులు తాగిన తర్వాత సార్ 21 రోజులు చెప్పారు. 21 రోజులు కడదామొద్దని మైండ్ సెట్ తో ఉన్నా సార్. అయితే ఈ మైండ్ సెట్ లో ఉన్నప్పుడే పై వాళ్ళకి ఫోన్ చేయడం, ఇలా అంటే నువ్వు ఎందుకు కళ్ళు మూసుకుని వెళ్ళరా బాబు అని చెప్పడం అని చూశాను. బట్ నేను చూసిన రిజల్ట్ ఏంటంటే సార్, నేను కస్టమర్స్ వచ్చిందంటే ఫస్ట్ ఒకళ్ళు వాంతులు చేస్తున్నారు సార్. షేక్ ఆయన వాంతులు చేస్తున్నారు. ఎవరైతే ఫస్ట్ వాంతులు చేస్తున్నారు వాళ్ళు అయితే ఆపకుండా 120 రోజులు డైలీ క్లబ్ వచ్చి తాగారు సార్. అది మెమరబుల్ రిజల్ట్ సార్ ఫస్ట్ షేక్ కస్టమర్స్. అది సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, నేను ఒక 1 minute ఎక్స్ట్రా తీసుకుంటున్నాను పర్మిషన్ తీసుకొని. ఓకే, నా రిజల్ట్ అందరు విన్నారు కదా. ఇప్పుడు యోగి గారు ఏమన్నారు, ఎవరైతే ఫస్ట్ రోజు షేక్ తాగినప్పుడు ఎవరికి వాంతులైనవి, ఎవరికి ఇబ్బందిగా ఉందన్నారు కదా. నాకైతే ఇబ్బంది ఏం లేదు. నేను తీసుకుంది మంచి ఆకలి మంట మీద నేను షేక్ తీసుకున్నాను అనమాట. అంటే 7,000 మందిలో ఫస్ట్ షేక్ తీసుకున్నా. 7,000 మందిలో 11:30కి నాకు షేక్ ఇచ్చారు. ఆకలి మంట మీద షేక్ తాగాను, నాకేం అనిపించలేదు. మా మేడం గారికి ఎప్పుడైతే చెకప్ చేసి ప్రొడక్ట్ ఇచ్చారో మాచర్లు వచ్చిన తర్వాత షేక్ వాడుకుంటుంది. ఆమెకు 10 రోజులు మోషన్స్ అవుతూనే ఉన్నాయి. 10 days వినండి మంచిది అందరూ, 10 రోజులు మోషన్స్ అవుతూనే ఉన్నాయి. కానీ నాకు చెప్తే నేను ఎక్కడ ప్రొడక్ట్ ఆపమంటాను అని చెప్పేసి నాకు చెప్పేది కాదు. అంటే నేను ఇంట్లో ఉన్నాను కదా, నా ఫీల్డ్కి నేను వెళ్తాను. కానీ
10 days మోషన్స్ అవుతున్నాయి, షేక్ మట్టికి ఆపలేదు, ఎక్కడ నీరసంగా రాలేదు. అందుకని ఆమె ఏం చేసిందంటే ధైర్యంగా వాడుకుంది. అదే కనుక నాకు మోషన్స్ అవుతున్నాయి ఆగట్లేదంటే నేనేం చేసేవాడిని, ప్రొడక్ట్ అనేది వద్దు ఆపేసి మనకి ఏదో గిట్లేదంటే అనుకున్నాను. కానీ మా మేడం గారు ఏమనుకున్నారు అంటే నేను బరువు తగ్గాలి, ఎన్నుండా సరే నేను బరువు తగ్గాలి, నేను కూడా అందరిలాగానే ఉండాలనుకొని వాడటం కంటిన్యూ చేసింది. 10 days అయిపోయింది, 15 days అయిపోయింది, 20 days అయిపోయింది. ఇప్పటికీ 4 సంవత్సరాల 3 నెలలు బట్టి డైలీ షేక్ తీసుకుంటుంది. దగ్గర 29 kg వెయిట్ లాస్ అయింది, ఫ్యాట్ లాస్ బాగా అయింది. కానీ మా మేడం గారు 104 kg ఉండేది. అంటే సన్నంగా ఐసు మేలులాగా కావాలని ఇక్కడ ఏమి ఉండదు. అంటే కొన్ని రోజులు ఆగిన తర్వాత ఏమైందంటే మన బాడీ మొత్తం స్టక్ అవుతా ఉంటది, ప్రతిరోజు షేక్ తాగుతూనే ఉంటది. కానీ ఎక్కడో కొంచెం మైనస్ జరుగుతూనే ఉంటది ప్రతి ఒక్కరికి. అలాగనే ఈ రోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఈ రోజు అందరూ కనుము కదా, మా ఇంట్లో నాన్ వెజ్ ఉంది సార్ అన్నోళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఈ రోజు మా ఇంట్లో నాన్ వెజ్ వండారు అన్నోళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. నాకు తెలిసి ఎవరెవరు వండారో ఎవరెవరు వండలేదని, మీరు చేతులు ఎత్తకపోయినా సరే నాకు తెలిసింది. ఈ రోజు కూడా ఏమైందంటే మా అమ్మ మా చెల్లెలు కూడా మా దగ్గర ఉంటారు కాబట్టి మేమందరం కలిసి మంచిగా వండుకున్నాము, బిర్యానీ వండుకున్నాము, చికెన్ కర్రీ వండుకున్నాము, గారెలు అన్ని వండుకున్నాము. కానీ ఒక ముఖ్యమైన ఫంక్షన్ వచ్చింది, ఆ ఫంక్షన్ కూడా కంపల్సరీగా వెళ్ళాలి. అదేంటంటే మా కోచ్ది ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్కి వెళ్ళాము. నేను మా మేడం గారు కూడా అక్కడే తిన్నాము, కొంచెం లేట్ అయింది తిన్నాము. ఇంటికి రావాలి, ఇంటికి వచ్చిన తర్వాత ఆ వండిన బిర్యానీ కానీ, ఆ వండిన చికెన్ కానీ, ఆ వండిన గారెలు కానీ ఎవరు తినాలి? మత్తగారు అంటది, అయ్యా 2 గారెలు తినాయా, పాపకు 2 తినాయా, 3 దాయా అంటే సరే ఆమె ఏదో బాధపడుతుందని చెప్పేసి 4 గారెలు తిన్నాను 4ంటప్పుడు. అప్పటికే నాది ఫుల్ అయిపోయింది. తర్వాత ఏమైందంటే ఇంకొకరు అభిమానం మీదో ప్రేమతోటో ఏదో మంచితనం మీదో మటన్ కర్రీ పంపించారు, అంత బిర్యానీ రైస్ పంపించారు. అది కూడా ఎవరు తినాలి? పారెత్తా మనసు ఒప్పదు. ఆ మటన్ కర్రీ కూడా తినాలి, ఆ బిర్యానీ కూడా తినాలి. ఏమైంది అప్పుడు నా పరిస్థితి చెప్పండి? నాకు వద్దంటే వద్దని ఏదో టేస్ట్ చూసి కూర్చోబెట్టి మొత్తంటది రేపు శనివారం అయ్యా, నేను నాన్ వెజ్ తినకూడదు, బిర్యానీ తినకూడదు, ఏం చేద్దాం అన్నది. ఏం చేయాలి? పట్టలేదని వెయ్యకూడదు. నేనేం చెప్పానంటే ఒక ట్రైనింగ్లో ఒకసారి చెప్పారు, మిగిలిందని మీ పొట్టలో వేయొద్దు, దాన్ని తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో వేస్తే చీమలు కానీ పురుగులు కానీ ఏదో ఒక జంతువుకి మనం ఆహారం పెట్టినట్టు అన్నమాట. అందుకనే చాలా మంది మిగిలిపోతుంది, అన్నం మిగులుతుంది, పెరుగు మిగులుతుంది, ఏదో దోశపిండి పాడైపోతుంది, ఉప్మార వాగం అయిపోతుందని మీ కడుపులో డస్ట్బిన్ లాగా వేసారనుకోండి, తర్వాత నా అలాగ పరిస్థితి అయింది. నేను ఈరోజు ఆ 4 గారెలు తిన్నా, మత్తుందిలే ఎందుకులే ఆమె ఫీల్ అవుతులే, నా మటన్ కర్రీ వేసుకుని తిన్నా, 1/2 లీటర్ ఎఫ్రెష్ తాగా. ఇప్పుడు 1/2 లీటర్ ఎఫ్రెష్ అది ఎప్పుడైతే నాకు లోనికి వెళ్ళిపోయిందో, ఇది అయిపోయిందో, జస్ట్ 2 నిమిషాలు ఇది అయిపోయింది, నా బాడీ అంతా ఏమైందంటే ఫ్రీ అయిపోయింది. అసలుకి ఇప్పటి వరకు ఏంటంటే అనీజీగా ఉంది. ఎప్పుడైతే 1/2 లీటర్ కలుపుకొని దీంట్లో అలోవేరా ప్రోబయోటిక్ వేసుకొని తాగానో, జస్ట్ ఇది అయిపోయింది, 2 నిమిషాల్లో నాకు రిలీఫ్ వచ్చింది. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే డైలీ మిగిలిందని డస్ట్బిన్లో వేస్తున్నాం. అలా ఎవరు చేయొద్దు. మిగిలింది అనుకోండి చెత్త డబ్బాలో పారేయండి. అది ఏదో ఒక జంతువుకి ఆహారం పెట్టినట్టు, అది కూడా చాలా పుణ్యం. ఓకేనా? థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు యోగి గారు, థ్యాంక్ యూ. చూడండి మా మేడం గారి ఫోటో. అంటే ఫోటోలు పెద్దగా దిగదు మా మేడం గారు. చాలా మంది నాకు ట్రైనింగ్ లో కొంతమంది ఉంటారు, ప్రత్యేకంగా మా మాధవి మేడం వాళ్ళందరూ అడుగుతారు, ఏం సార్ మీరు ఒక్కళ్ళే వస్తారు, మా మేడం గారిని తీసుకురారా అంటారు. మా మేడం గారికి ఏమో ఫోటోలు దిగటం అలాంటి ఇష్టం ఉండదన్నమాట. అంటే పెరిగిన వాతావరణం అలాగనమాట. మనం ఏంది, మనం అన్ని తిరుగులు తిరిగినాం కాబట్టి మనం స్టైల్గా మనం అట్లా తయారవుతాం. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఇది మరిచిపోలేని ఫోటో, నా జీవితంలో మరిచిపోలేని ఫోటో. అంటే నాకు కోరిక ఉంటది మా మేడం గారిని స్టేజ్ మీద నేను కూడా ఎత్తుకొని తిప్పాలి. మొన్న ఒకళ్ళ ఫ్యాన్ అయిపోయారు మా తమ్ముడి కానీ మా మద్దలకి. నాకు కోపం వస్తుంది. నా ముందు మా తమ్ముడిని, సార్ మేడం గారిని ఎత్తుకున్నారు సార్, మేము కూడా అలా తయారు కావాలంటే నేను ఎప్పుడు ఎత్తుకోవాలి? ఎత్తుకుంటా. ఇప్పుడు నాలాంటి అందగాడి ముందు ఇంకొకరిని పొగిడితే నాకు ఎట్టుంటది? మా తమ్ముడే అయినా సరే ఎవరైనా సరే నేను కూడా ఎప్పుడు అలాగ తయారు కావాలనుకుంటాను. ఫ్యాన్స్ అయిపోయారు మా తిరుపతమ్మకి వెంకట్రావుకి, నా క్లబ్ లో ఫ్యాన్స్ అయిపోయారు. మొన్న మా తిరుపతమ్మ మేడం
క్లాస్ చెప్తుంటే ఒకప్పుడు ఈ అమ్మాయి ఎలాగుండేది అంటే నేను చిన్నప్పుడు అని చూశాను కదా, ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంది అంటే అలా మాట్లాడిందంటే దానికి చాలా కారణాలు ఉన్నాయని నా క్లబ్లో కస్టమర్లకు చెప్పాను. ఏం చెప్పాను అంటే అమ్మాయికి ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంతో మంది ఎన్ని మాటలన్నా సరే అవన్నీ పట్టించుకోకుండా మంచిగా న్యూట్రిషన్ వాడుకుంటూ ఈ రోజు అలా తయారైందంటే ఐఎమ్ హ్యాపీ. దేనికంటే నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరన్నా పొగిడితే నాకు హ్యాపీగా. నేను కూడా అన్నా ఒకప్పుడు అమ్మాయిని, మా ఏందమ్మా నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా ఉంది. ఎందుకంటే మాది పల్లెటూరు. ఈరోజు ఆ అమ్మాయిని చూసి మా క్లబ్లో వాళ్ళు ఆమెకు ఫ్యాన్స్ అయిపోతున్నారు. నన్ను అడగట్లా క్లాస్ చెప్పరేందని. ఏంది ఎలా మీ తమ్ముడు భార్య వచ్చిందా, మీ మరదలు వచ్చిందా? కాదు సార్ మా మేడం గారు. మీరు కూడా మేడం గారు అనే పిలుస్తారా? అవును సార్ మేడం గారు అనే పిలుస్తాను. సిస్టంలో ఇంట్లోకి బయటికి పోయిన తర్వాత తమ్ముడు బావ అక్క చెల్లి బావ, క్లబ్లో ఉన్నప్పుడు ఆయన ఎక్కడ ఉన్నప్పుడు మేడం అంతే సార్. అవునా బాగా చెప్పింది సార్ అన్నారు. మీరు ఎంతమంది చెప్పారు చెప్పండి? నా క్లబ్లో అదే రోజు అదే ఆ టాపిక్ అదే రోజు. దేనికంటే అలాగనే మీరు కూడా మంచిగా తయారైనప్పుడు మిమ్మల్ని ఎప్పుడైతే పొగుడుతారో అది మీ కోచ్కి మీరు ఇచ్చే గొప్ప మంచి సంపద అన్నమాట. అది అంతే. ఈరోజు ఆ మేడం గారు అలా మాట్లాడుతున్నారంటే ఎన్ని తట్టుకొని నిలబడిందో దగ్గరగా ఉండాలకు అర్థమైంది. స్కిన్ బూస్టర్ తాగుతుంటే ఫోటోలు పెడుతుంటే నన్ను అడిగేవాళ్ళు, ఆమెకేమైందిలే డబ్బులు వస్తున్నాయిగా, ₹1,00,000 2 అయినా తాగుతారు 3 అయినా తాగుతారు అంటారు. ఎప్పుడైతే తాగారో ఆ పిక్చర్ ఎప్పుడైతే మారిందో ఆటోమేటిక్గా మన పిక్చర్ మారింది, మన లైఫ్ స్టైల్ కూడా మారింది. నేను కూడా కొంతమంది మీటింగ్లో నన్ను అడుగుతుంటారు, మీరు ఏమి రాస్తారు సార్ క్రీములు అని అడుగుతారు. నేను ఏ క్రీములు రాయను. ఎందుకంటే నాతో దగ్గరగా ఉండే వాళ్ళకి తెలుసు ఏమి రాయను. నేను ఏం చేస్తాను అంటే మీటింగ్కి 2 రోజుల ముందు 3 స్కిన్ బూస్టర్లు తాగుతా. నేను మీటింగ్ రోజు 3 స్కిన్ బూస్టర్లు తాగుతా. ఎందుకు అంటే నేను అక్కడ అటు ఇటు కొంచెం వర్క్ ఉంటుంది కాబట్టి నాకు ఎక్కడ అలసట ఉండకూడదు. నేను ఒక రోల్డ్ మోడల్గా ఉండాలని నేను కూడా గోల్ పెట్టుకున్నా. ఎవరిని గోల్ పెట్టుకున్నాను తెలుసా? మా తిరుపతమ్మని చూసి నేను గోల్ పెట్టుకున్నా. ఆ అమ్మాయి అందంగా తయారైంది, నేను కూడా అందంగా తయారు కావాలి కదా అనుకుంటా. నాకు ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక పర్సన్ మారాలి అంటే నోటి మాటతో చెప్తే మారరు ఎవరైనా సరే. ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని నిలబడిన వ్యక్తే ఈ న్యూట్రిషన్ లో సీరియస్ గా ఉంటారు. వాళ్ళు ఉండటమే కాదు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతారు. ఉదాహరణ చూడండి, జస్ట్ మా మామయ్య గారు అవుతారు, మన బంగారపు కొట్టు సార్ వాళ్ళ ఊరే, ప్రశాంత్ రెడ్డి గారు ఏదో ఉంది కదా సార్ పేరు, వాళ్ళ ఊరే మా మామయ్య గారు. మేము తెలుసు న్యూట్రిషన్ వాడుతున్నామని. నేను మామయ్య మీరు వాడుకోండి నాకు డబ్బులు కూడా వద్దు అన్నాను. ఆయన ఎంబీబీఎస్ చదివాడు. కానీ మత్త ఎఫ్రెష్ అదో వాడుకుంది, ఆమె హ్యాపీగా ఉంది. ఆయన వాడుకోమంటే ఇవన్నీ వద్దులయ్యా నాకు చెప్పలేక వద్దనేవాడు. కానీ ఒకానొక రోజు మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళారు. అది ఎప్పుడైతే చేయించుకుంటున్నారో బీపీ బాగా డల్ అయిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది. ఇప్పుడు ఆయన పరిస్థితి హార్ట్ ఆపరేషన్ జరిగింది, 2 మోకాళ్ళ ఆపరేషన్ జరిగి ఇప్పుడు ఇంట్లో కుర్రో అంటుండో. మన బంగారు కూడా సార్ చెప్పాను ఇట్లా సంగతి సార్. మామ అవును సార్ మీరు చెప్పొచ్చుగా అన్నారు. సార్ 4.5 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను సార్, కానీ వాళ్ళు వినలేదు. మా అత్తగారు ఎఫ్రెస్ తాగారు, ఆమెకి గ్యాస్ ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నువ్వు చెప్పిన మాట వింటే బాగుండేది అల్లుడు అంటున్నాడు. అయిపోయిన తర్వాత ఏముంటుంది అల్లుడైనా దొల్లుడైనా చెప్పా నేను. దేనికంటే నేను నమ్మాను కాబట్టి నా ఫ్యామిలీ నా చుట్టుపక్కల, దేనికంటే ఆయన నా మంచి కోరుకునే వ్యక్తి. చెప్పాను వినలేదు. అలాగనే మీరు ఎవరైనా సరే ఈ రోజే ఉంచుకోండి. ఒక ఎఫ్రెష్ డబ్బా ఒక ఫ్రీగా ఇచ్చేసేయండి. మీకు మేలు చేసే పర్సన్కి ఒక ఎఫ్రెష్ డబ్బా ఫ్రీగా ఇచ్చేసేయండి. ఆ ఒక ఎఫ్రెష్ డబ్బానే చాలా మంది జీవితాలను మార్చిద్ది. నా దగ్గరికి ఎంతో మంది వస్తారు, నేను వాళ్ళని మనీ కూడా అడగను. 3 days ఎఫ్రెష్ ఇస్తూనే ఉంటాను. తాగండి సార్, వద్దు సార్ నాకు వద్దులే అంటారు. తాగండి సార్ అని చెప్తాను. ఓకేనా? ఓకే. దేనికంటే ఈ పండగ రోజు నా హ్యాపీ మూమెంట్ పంచుకోవాలనిపించింది. ఓకే, థ్యాంక్ యూ యోగి సార్ అని నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ. నెక్స్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను కోరుకునేది ఏంటంటే మీరు కూడా మేడం గారిని ఎత్తుకొని తిప్పేలాగా త్వరలో చూడాలనుకుంటున్నాను. సూపర్ రిజల్ట్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయం వల్లే మా జీవితాలు ఇలాగున్నాయి. నా జీవితంతో మాటతో పాటు ఎంతోమంది జీవితాలను నేను మార్చగలుగుతున్నాను. మీరు ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి.
మీరు త్వరలో అలా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎవరు చేస్తారు? చంద్రశేఖర్ గారు చెప్తారా? ఓకే, మేడం గారు షేర్ చేస్తున్నారు. గీతా మేడం గారు వాళ్ళ అమ్మ యొక్క రిజల్ట్ అండి. చూడండి ఎంత మారిపోయారో. మేడం గారు నేను ఫస్ట్ కానీ నేను చూస్తూనే ఉన్నాను లైవ్. నేనే ఉదాహరణ అనమాట. మేడం గారు బిఫోర్ ఎలాగున్నారు, ఆఫ్టర్ ఎలాగున్నారు, స్టార్టింగ్ నుంచి వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్మేషను నేను చూస్తున్నాను. ప్రోడక్ట్ వాడే దగ్గర ఎలా వాడతారంటే ప్రొడక్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్గా ఉంటారు. అంటే వాళ్ళని చూసి తీసుకునే విధంగా వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళ ఈ ప్రీవియస్ ఎన్నో రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ అవుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మొత్తాన్ని క్యూర్ చేసుకోగలిగారు. అండ్ అదేవిధంగా ఎవరు షేర్ చేస్తారు మీ యొక్క ఫస్ట్ 3 days యొక్క ఎక్స్పీరియన్స్? ఎందుకంటే మీరు చెప్పే మాట ప్రీవియస్ ఓకే సార్, ఇక్కడ చాలా మంది సిగ్గుపడుతున్నారు. నా వాయిస్ ఓకేనా సార్? ఓకే సార్. ఓకే, బాగుంది. ఇప్పుడు మన్నయ్య చెప్పినట్టు ఈ రోజు నుంచి మనం ఒక కాంపిటీషన్ తీసుకుందామండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు పెళ్ళైన వాళ్ళేమో భార్యని భర్త ఎత్తుకోవడం కాదు, భర్తను భార్య ఎత్తుకోవాలి. ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ పెళ్లి కాని వాళ్ళు తొందరగా పెళ్లి చేసుకోవాలి. ఓకేనా? మూడో కేటగిరీ ఏదైనా ఉంటే ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వెయిట్ లాస్ అవ్వండి. అంటే ఎప్పుడు జెంట్స్ ఎత్తుకోవడం కాదు, మన్నయ్య గారు చెప్పినట్టు నేను కూడా కోరుకుంది మాడోళ్ళని ఎత్తుకోవాలని. అట్లా అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మగ మహారాజులు? అంటే వాళ్ళు కూడా ఫిట్ గా ఉండాలి. లావుగా ఉంటే ఎత్తుకోరండి, గుర్తుపెట్టుకోండి. లావుగా ఉన్నంత మాత్రాన్ని కాదు, సన్నగా ఉండి ఫిట్ గా ఉన్నప్పుడే మన స్ట్రెంగ్త్ ఉపయోగపడుద్ది. ఈ పండగ రోజు మీరు ఏం తిన్నారో ఏం చేశారో అవన్నీ తర్వాత మన్నయ్య గారు చెప్పినట్టు 100% మన ఇంటికి మనం రోల్ మోడల్గా ఉందాం, మన టీంకి మనం రోల్ మోడల్గా ఉందాం. ఏదైనా కొత్త ట్రెండ్ని మనం చేద్దాండా ఈసారి. అదే చేద్దాం నెక్స్ట్. ఈసారి ఏదన్నా చిరంజీవ సుఖీభావాలో ఈవెంట్ ఏదన్నా ఉంటే మాత్రం 100% గేమ్స్ అయ్యే కపుల్స్ గేమ్ పెడదామండి, బాగుంటుంది. ఫస్ట్ రోజు అన్నారు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. నిజంగా షేక్ కింద పారపోస్తారో అని ఇష్టం లేకుండా షేక్ తాగా నేను. ఎందుకంటే నాకు తెలియదు. మా అమ్మగారు మ్యాంగో ఫ్లేవర్ తాగారు, మా మిస్సెస్కి మ్యాంగో ఫ్లేవర్ ఇష్టం లేదు, అది వాంతి వచ్చినట్టుందని పక్కన పెడితే తాగకూడదని అది పారబోయట ఇష్టం లేకుండా షేక్ తాగా. ఆ రోజు నాకు ఏ ఫీలింగ్ లేదు, సూపర్గా ఎనర్జీగా ఉంది. చైన్కి వెళ్ళి హ్యాపీగా టైవాన్ ఇంజిన్తో ఒక 40 ట్యాంకుల దాకా ముందు కొట్టిన వీక్ అవ్వాల. ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్. నాకు అప్పుడు అర్థమైంది ఇది పొలం పని చేసే వాళ్ళైనా షేక్ తాగొచ్చు, ఖాళీగా కూర్చునే వాళ్ళైనా షేక్ తాగొచ్చు అనేది. అది నాకు అర్థమైన తర్వాత నేను చాలా మందికి రైతులకు కావచ్చు, బయట టూర్లో కావచ్చు, చాలా మందికి ప్రొడక్ట్ ఇవ్వడానికి నా ఎక్స్పీరియన్స్ బాగా ఉపయోగపడ్డది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఇది ఎందుకు మీకు చెప్పిస్తున్నాను అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేను మీతో ఎందుకు చెప్పిస్తున్నానంటే మీరు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది, కొంతమందికి రాదు. సో మీరు ఎప్పుడైతే మీ యొక్క జరిగిన ఫీలింగ్ని మీరు ఎప్పుడైతే చెబుతూ ఉంటారో, ఎప్పుడైతే మీరు ఎవరికైనా బంధువులకి ఇచ్చినా, మీకు ఎవరికైనా కస్టమర్స్కి ఇప్పించినా కానీ ఒక్కొక్కరికి ఒక్కలాగా ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ఎక్స్పీరియన్స్ షేర్ చేశారో అప్పుడు మీ కస్టమర్ ఆ ప్రాబ్లం రేజ్ చేసినప్పుడు మీరు కంగారు పడరు. నేను ఫస్ట్లో కొంతమంది మా అమ్మకైతే కాళ్ళు చేతులు కొంగర్లు పోయినాయి. ప్రీవియస్ ఇది వాడకముందు మా అమ్మకి బాగానే ఉంది, అంటే మోకాలు నొప్పులు, నడువు నొప్పులు ఉన్నాయి. బట్ ఫస్ట్ 1 week ఏమవుతుందంటే కాళ్ళు చేతులు కొంగర్లు పోయి నిలబడలేకపోయేది. ఎందుకు అలాగ వచ్చింది అంటే ప్రీవియస్ మా అమ్మకి అంటే కీలవాతం వచ్చిందనమాట. ఇది సెల్యులార్ న్యూట్రిషన్ కాబట్టి ఇదివరకున్న ప్రాబ్లమ్ని కూడా రీక్రియేట్ చేసి దాన్ని సాల్వ్ చేసి చాలామందికి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెవీగా గ్యాస్ వస్తుంది. అంటే గ్యాస్ ప్రాబ్లం ఉంది, కంట్రోల్ అయింది, మళ్ళీ తీసుకున్న వాళ్ళకి కొంతమందికి హెవీగా ఫామ్ అవుతూ ఉంటుంది. కొంతమంది అంటారు సార్ మాకు ఇదివరకు గ్యాస్ లేదు సార్, బ్రహ్మాండంగా ఉంది సార్, ఇది తీసుకున్నది గ్యాస్ ఫామ్ అవుతుంది సార్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎందుకు అలా అవుతుంది అంటే ఇది సెల్యులార్ న్యూట్రిషన్ కాబట్టి కణకణానుకున్న ప్రాబ్లం చెత్త చెదాన్ని క్లీన్ చేసే ప్రాసెస్లో అలా వస్తుంది. దీన్నే క్లీన్జింగ్ అంటారు. భయపడాల్సిన అవసరం లేదు. సో మనకు టైం తక్కువగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు 1 minute మీ యొక్క ఎక్స్పీరియన్స్ బాగుంటే బాగుందని, లేకపోతే సార్ నాకు ఈ విధంగా ఉందని చెప్పండి. 10 మందికి యూజ్ అవుతుంది. ఓకేనా? సో మీరు బలంగా మీ యొక్క కస్టమర్స్ కానీ మీ బలంగా మీ యొక్క బంధువులకి చెప్పడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఎవరు చెబుతారు? ఓకే, మదన్ గోపాల్ గారు.
సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సార్. సార్ నమస్తే సార్, నా పేరు మదన్ గోపాల్. నేను ఫస్ట్ టైం యూజ్ చేశాను. ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు నాకు ఏమంటే ఫీలింగ్ ఏం కాలేదు సార్. నాకు మంచి ప్రోడక్ట్ మంచి అనిపించింది. నాకు ఫీలింగ్ ఏం కాలేదు, మంచిగా ఉండే. కానీ మా మమ్మీకి వాడినప్పుడు సార్ 15 days కంటిన్యూ మమ్మీకి వామిటింగ్స్ అయినాయి సార్. ఓకే. 15 days దాకా నేను అన్నాను, నువ్వు వాడుతూనే ఉంటే మమ్మీ అదే ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది, మీరు వదిలేదు, కంపల్సరీ డైలీ తాగాలని చెప్పి డైలీ తాగించాను. 15 days తర్వాత ఆమెకు సెట్ అయింది సార్. ఇప్పుడు రెగ్యులర్గా తీసుకుంటున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. సో నెక్స్ట్ వన్ చంద్రశేఖర్ గారు, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ ఇవ్వండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ షేక్ తాగినప్పుడు అయితే ఎటువంటి ఫీలింగ్ లేదు సార్, అంతా బాగానే ఉంది. ఓకే, వెరీ గుడ్. కాకపోతే ఏంటంటే సార్ ఫ్రెష్ నేను ఫస్ట్ ఇంట్లో తాగేటప్పుడు ఏంటంటే అసలు ఎంత క్వాంటిటీ కలుపుకోవాలనే తెలియదు సార్. దానివల్ల ఫుల్ ఓవర్ వెయిట్ చేసింది సార్ నాకు. ఓకే. అంటే వచ్చేసి 100 ml లోనే 1 స్పూన్ వేసుకోవడం అలా చేసేసరికి అంటే తెలియదు సార్. అప్పుడు కొత్తలో కమ్యూనిటీలో రావడం కొత్త కదా, అర్థం కాలేదు. కానీ ఫుల్ ఓవర్ వెయిట్ చేసింది సార్. తర్వాత కమ్యూనిటీలో ఉండడం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్ గా మొత్తం తెలిసింది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎటువంటి ఫీలింగ్ లేదు సార్, ఫుల్ హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం నందిని గారు, మేడం గారు నేను ఇస్తున్నాను వర్షం అన్మీట్ ఇస్తున్నాను సార్. అన్మ్యూట్ ఇవ్వండి సార్. మాట్లాడాలి మేడం, అన్మీట్ ఇచ్చిన వాళ్ళందరూ మాట్లాడాలి 1 minute. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. నాకైతే అంటే అంతకుముందు నేను అన్ని ట్రై చేశాను సార్. వాటితో పోల్చుకుంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. సిమ్టమ్స్ కూడా అసలు నాకేం అనిపించలేదు. అయితే 2-3 రోజులు తాగిన తర్వాత కొంచెం వామిటింగ్, కొంచెం హెడేక్ గా ఉన్నప్పుడు ఏదన్నా నచ్చిన ఫ్రూట్, ఒక మొక్క గానీ ఏదన్నా నచ్చింది ఏదన్నా పెట్టుకొని తాగేదాన్ని. అంటే అంతకుముందు నేను చాలా ధనియాల నీళ్ళు అలాగా చాలా చేశాను ఆ వెయిట్ లాస్ కోసం. మంత్రి సత్యనారాయణ గారు చివరికి తవుడు కూడా నానబెట్టుకొని తాగాను సార్. అంటే అది మంచిదని. వాటితో పోల్చుకుంటే ఇదైతే నాకు సిమ్టమ్స్ ఏమీ తెలియలేదు, అంతా బాగుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. చెప్పండి మేడం. ప్రతి ఒక్కళ్ళు ఆన్ చేసుకోండి, ఎవరైతే చెప్పలేదో. సార్ వెంకటేష్ సార్కి అన్మ్యూట్ ఇచ్చాను సార్, అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. వెంకటేష్ గారు. మాట్లాడించిన వాళ్ళు మాట్లాడాలి, అన్మీట్ ఇచ్చిన వాళ్ళు. సార్ మాట్లాడండి సార్, వెంకటేష్ సార్. హలో సార్ చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఓకే, మాట్లాడండి మీరు. రామచెట్టి వెంకటేశ్వర్లు. సార్ చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్. ఓకే, ఇప్పుడు మాట్లాడండి సార్. నేను మా అమ్మాయి కోసమని నేను న్యూట్రిషన్ సెంటర్కి వచ్చాను సార్. ఓకే. అయితే నేను ఆ క్లాస్ విని మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా సాల్వ్ అవుతాయి అనే ఉద్దేశంతో నేను కూడా షేక్ తాగాను సార్. ఓకే. నాకు నడుము నొప్పులు కొంచెం అవి ఉన్నాయి, ఓకే, అవి బాగా తగ్గినాయి సార్. మన వెంకట సార్ చెప్పినట్టు మనం 30 ట్యాంకీలు కొట్టినా కానీ మందు కనుక్కొని నీరసం అనేది ఉండదు సార్. ఓకే, వెరీ గుడ్. అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అర్థం దానికి వాళ్ళ మీ ఫీలింగ్ ఎలా ఉంది ఫస్ట్ డే? మా అత్తయ్య గారికి వాళ్ళకి కూడా వచ్చారు సార్ గ్యాస్. ఓకే ఓకే సార్. ఓకే. నెక్స్ట్ అన్మీట్ ఇచ్చిన వాళ్ళు మాట్లాడండి. హాయ్ సార్. మాట్లాడండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి గుడ్ సార్. ఈవినింగ్. సిస్టానికి 3 months అవుతుంది సార్ ఓకే. జాయిన్ అయ్యి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్తగారిని జాయిన్ చేశారు సార్. ఓకే. సార్ ఇవన్నీ కాదు, మీరు షేక్ తాగినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఫస్ట్ రోజు షేక్ తాగినప్పుడు మీకు ఎలా కనిపించింది? 2 సంవత్సరాల క్రితం సార్ అక్కెం శ్రీనివాసరావు పరిచయం చేశారు. షేక్ తాగాను, నాకు వామిటింగ్ అయింది సార్. ఓకే. హలో. ఓకే, చెప్పండి చెప్పండి సార్ చెప్పండి, వినబడుతుంది. నాకు 2 సంవత్సరాల క్రితం శ్రీను సారు చెప్పాడు,
నాకు వాంతింగ్ అయిన తర్వాత చెప్పాను, నాకు ఇంకా సొల్యూషన్ చెప్పలేదని మళ్ళీ మానుకున్నా సార్. ఓకే. రీసెంట్ గా 4 నెలలు అవుతుంది, రామచంద్ర వెంకటేశ్వర సారు చేర్పించాడు, బ్రహ్మాండంగా ఉంది సార్. ఇప్పుడు అంటే అప్పుడు మీకు వాంతులు అవ్వలేదా? మళ్ళీ మీరు ఈసారి అడగలేదా? ఏం సార్ మీకు 2 సార్లు తాగినప్పుడు వాంతులు అవ్వలేదా? రెండోసారి వాంతులు కాల. ఓకే, సార్ కూడా డౌట్ కూడా అడగల. ఓకే, సిగ్నల్ తక్కువగా ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ అన్నిటి ఇచ్చిన వాళ్ళు మాట్లాడాలి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. కమ్యూనిటీ రాకముందే బిఫోర్ ఎంగేజ్మెంట్ అనుకుంటా, ఎంగేజ్మెంట్ తర్వాత మా అక్క గారు ఒకసారి నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఓకే. మా అక్క స్టార్టింగ్ వెయిట్ లాస్ కి యూజ్ చేస్తున్నారు అనమాట. ఓకే. సో నాకు ఒకసారి తులసి ఫ్లేవర్ రిఫ్రెష్ ఇచ్చేసరికి నాకు వద్దక్క నాకు అని చెప్పి, నాకు తులసి ఫ్లేవర్ నచ్చేది కాదనమాట. ఓకే. అంటే నేను అన్నాను, జస్ట్ కొంచెమే సిప్ చేసా, మళ్ళీ ఎట్లా ఉంటుందేమో అని చెప్పి జస్ట్ కొంచెం సిప్ చేశాను. అప్పుడు నాకు వాంతింగ్ సెన్సేషన్ అనేది అనిపించింది. మా అక్క అనింది, ఇప్పుడు తాగలేకపోతున్నాం, ఆఫ్టర్ మ్యారేజ్ ఖచ్చితంగా తాగాల్సిందే కదా అనింది. సో నేను అన్నాను, నాకైతే నేను అసలు తాగను, ముట్టుకోను, అసలు నా జోలు కూడా పోను, తాగమంటే నేను అసలు వదిలేస్తా అని చెప్పా. అసలు ఆ చుట్టుపక్కల కూడా ఉన్నానని చెప్పా. ఇప్పుడు కానీ నేను డైలీ తాగుతా, మార్నింగ్ ఖచ్చితంగా రిఫ్రెష్ ఉండాల్సిందే అనమాట. సో నేను అలా తాగడం వల్ల నా గ్యాస్ట్రిక్ కంట్రోల్ చేసుకోగలిగాను, అండ్ డైజెషన్ ఇంప్రూవ్ అయ్యింది, అండ్ స్కిన్ చేంజెస్ వచ్చినాయి అనమాట. ఇది నా రిజల్ట్. థ్యాంక్ యూ. మేడం గారికి పెళ్లి చూపులకి ఎఫ్ఎస్ పరిచయం అయింది, పెళ్లికి వచ్చేసి షేక్ పరిచయం అయింది, బేబీకి సప్లిమెంట్స్ పరిచయం అయిపోయింది, కనగనానికి న్యూట్రిషన్ వెళ్ళిపోయింది. అంటే మ్యారేజ్ తో పాటు న్యూట్రిషన్ కూడా సప్లిమెంట్స్ అనేది కూడా మొత్తం యాడ్ అయిపోయింది. ఇప్పుడు న్యూట్రిషన్ బేబీ సూపర్. ఓకే, నెక్స్ట్ అన్నిటి ఇచ్చిన వాళ్ళు మాట్లాడాలి. లక్ష్మి మేడం, మీరు అన్మ్యూట్ చేసుకుంటారా? మాట్లాడండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నా పేరు లక్ష్మి, మా ఊరు నరసింహాపురం. సార్ నేను షేక్ తాగిన రోజు నాకు బానే ఉంది సార్, ఏం వాంతులు కానీ అలాంటివి ఏమీ లేదు. సూపర్ సార్. ఓకే, బాగా నిద్ర పట్టిందా మేడం? మంచిగా నిద్ర పట్టింది సార్. ఓకే, సూపర్ మేడం. నెక్స్ట్ పద్మావతి గారు. పద్మావతి గారు అడ్మిట్ చేసుకోండి, వీడియో సాయం చేసుకుంటేనే మీకు అవకాశం. పద్మావతి గారు ఇంకెవరు మాట్లాడలేదు? కొత్త వాళ్ళు మీకు అడ్మిట్ ఇచ్చాము, మాట్లాడండి మేడం. మాట్లాడండి మేడం, పద్మావతి మేడం మాట్లాడండి. హలో, మాట్లాడండి మేడం. నాకు బాగుందండి, 1 month అయింది వాడబట్టి. ఓకే, ఏ ఊరు మేడం? పిడుగురాళ్ళ. మీ కోచ్? ప్రసన్న రెడ్డి, గోల్డ్ షాప్ ప్రసన్న రెడ్డి. ఓకే, ప్రసన్న రెడ్డి గారు మాకు ఇచ్చారు. ఓకే, ఫస్ట్ షేక్ తాగిన రోజు మీ ఫీలింగ్ ఎలాగుంది? షేక్ తాగిన రోజు నాకైతే అసలు ఏం లేదు, చాలా మామూలుగా ఉంది సార్. సూపర్ మేడం, సూపర్. మీరు మాలాగనే. చాలా థ్యాంక్ యూ అండి, నాకు బాగా పరిచయం అయినందుకు. చలి కూడా తగ్గిపోయింది, నాకు అంత ముందు బలి చలేసేది, నాకు కూడా కీళ్ళవాతం ఉన్నది. ఓకే, అది కూడా పర్లేదు, లైన్ లోకి వస్తున్నది. సూపర్ మేడం. పద్మావతి అంటే నేను కాదనుకున్నా, వేరే అనుకున్నా సార్. ఓకే ఓకే, మేడం ఇది మన ఫ్యామిలీ, ఇబ్బంది ఏం లేదు, చిన్నగా అలవాటు అయిపోతారు. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. ఓకే మేడం. ఓకే, నెక్స్ట్ ఎవరు మాట్లాడాలి? కొత్త వాళ్ళు మీకు అన్నిటి ఇచ్చినప్పుడు మాట్లాడండి. అంటే ఇంట్లో వాళ్ళ మీద మటుకు ఎవరు మాట్లాడతారు గట్టిగా. ఇక్కడ సిస్టమ్ లో మన నోటి మాట ఒక జీవితాన్ని మార్చిద్ది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం మనసులో నుంచి ఎప్పుడైతే మాట్లాడతామో ఇంకో జీవితాన్ని మార్చిన వాళ్ళు అవుతాం. ఇక్కడ అందరూ అదే మాట్లాడిన వాళ్ళు. 16 సంవత్సరాల నుంచి పరిచయం ఉండే వాళ్ళు కూడా రావటానికి టైం పట్టింది. ఎందువల్ల అంటే మనం చెప్పటం
పోవడమే మన తప్పు ఎప్పుడైనా సరే. ఓకేనా? ఓకే సార్, మాట్లాడి క్లోజ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా టైం ఉంది, పండగ పూట కూడా మీ యొక్క విలువైన టైం. మాట్లాడండి స్వామి. ఓకే, బాగుందా? రిజల్ట్స్ బాగున్నాయా? చూడండి, మీరు కొత్త వాళ్ళని పరిచయం చేయండి. ఈ పండగ మూడు అయిపోయింది. రేపు నుంచి మంచిగా 2 పూట్ల షేక్ తాగి హెల్దీగా ఉండాలా. రేపు మార్నింగ్ ఫిట్ అవర్ కూడా ఉంది. ఇందాకల్లా చెప్పిన శైలజ మేడం అమర గోపిక మా కోచ్ గారు వైఫ్ అనమాట. చెప్పారా అవసరం అయితే వదిలేస్తానంది, కానీ ఇప్పుడు వదిలేయటం కాదు, పట్టుకొని మర్చిపోకుండా తాగుతుందంట. అలానే ఎవరైనా సరే స్టార్టింగ్ మీరు ఈరోజు విన్న రిజల్ట్స్ లో మీరు గమనించండి, తెలియక అవేర్నెస్ తెలియక చాలా మంది ప్రొడక్ట్ మీద నెగిటివ్కి వచ్చింది. తర్వాత వాళ్ళు ఎలా తాగాల, ఎంత క్వాంటిటీ ఏంటి, షేక్ ఎలా తాగాల, ఇవన్నీ ఒక కోచ్ గైడెన్స్. ఇది ఫ్రీ అన్నమాట. కోచ్ అనే పర్సన్ ఫ్రీ. మీరు ఆ కోచ్ దగ్గర ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి రిజల్ట్స్ రావడానికి సపోర్ట్ అవుతుంది. ఓకే, అందరికి అన్మ్యూట్ ఇద్దాము. రేపు మార్నింగ్ ఫిట్ అవర్ లో కలుద్దాం. అవేర్నెస్ క్లాస్ ఉంది. ఇంకొకటి, రేపు ఐలాండ్ పిక్నిక్ ఉంది. ఎవరైతే క్వాలిఫై అయ్యారో హ్యాపీగా మంచిగా మీ ఫ్యామిలీ తోటి వెళ్ళండి, ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much, sir.